హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేసింది. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అంటే ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లై చేసే విధానం వచ్చరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ తోటి ఇంకా ఇవన్నీ అప్లై చేసే విధానం అనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. తర్వాత మనకు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చరికి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి మనకు 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే మినిమం 25 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 35 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ముంబై, హైదరాబాద్ మొబైల్ డ్యూటీ అయితే మీకు ఉంటుందన్నమాట. అంటే ఈ వేరియస్ లొకేషన్స్లో అయితే మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఎలాంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ గెయిన్ చేస్తారో వాళ్ళకైతే డైరెక్ట్గా పోస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకపోతే దీనికి సంబంధించి ఇంకా రెండో పోస్ట్కి సంబంధించి తెలుసుకుందాం. అంటే ఇది వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి. అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి 33 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 14 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ముంబై, హైదరాబాద్ మొబైల్ డ్యూటీ. ఇంకా దీనికి సంబంధించి సేమ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. పర్ ఇయర్కి అయితే దాదాపుగా 44 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మూడో పోస్ట్ వచ్చేసరికి ఇదే అనమాట. ఇది వచ్చేసరికి మనకు ₹1,00,00,000 వరకు అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే మ్యాక్సిమం మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క పోస్టు మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మేనేజర్కి సంబంధించి BE లేదా బీటెక్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా MCA ఆర్ ఎంటెక్ లేదా MSc ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకో పోస్ట్ వచ్చేసరికి మనకు జనరల్ మేనేజర్కి సంబంధించి పోస్టులు అనమాట ఇవి. ఈ మొత్తం ఇప్పుడు చెప్పింది. అలాగే రెండో పోస్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి BE బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికైతే మినిమం 6 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా BE బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఫైనల్గా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి సేమ్ దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. BE బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ITI లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ICSA అంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ ఇది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మినిమం 4 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా జనరల్ మేనేజర్ ఇది వచ్చేసరికి అడల్ట్ అంటే మీరు చేయాల్సిన పనులు అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ అంటే ఏమేమి పని చేయాల్సి నోటిఫికేషన్కి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అంతే మీకు ఏమన్నా అప్లై చేసే విధానం కానీ లేదా మొత్తం నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు ఎలా అప్లై చేయాలి ఏంది ప్రాసెస్ అనేది అన్ని డీటెయిల్స్. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తా. అప్లై చేసే ఫీజు వచ్చేసరికి ₹750 అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి తోటి అయితే మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్ అయితే పంపిస్తారు. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అవుతారో వాళ్ళకి మాత్రం కాల్ లెటర్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ వచ్చేసరికి రీసెంట్
ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, బ్రీఫ్, రెజ్యూము, అలాగే ఐడి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకపోతే ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్కి సంబంధించి సర్టిఫికేటు, ఫామ్ 16 ఇలాంటివన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు కాబట్టి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.